అను గారు ఉన్నారా, వచ్చారా? ఇందులో అయితే లేరండి, మరి లిస్ట్ లో అయితే లేరు, ఈ పార్టిసిపెంట్ దాంట్లో లేరు, మీరు రాలేదు. మామూలుగా ఒకరిని పిలిచేయండి. ఇక అట్లా అయితే ఓకేనండి. ఉమ్. జమ్మి స్వాతి గారు, మైకులు మీ దగ్గరే ఉన్నాయండి, మీరు ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మైక్ తర్వాత కెమెరా రెండు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. మైక్ బంద్ చేయండి. చెప్పండి స్వాతి గారు, మీరు ఎట్లా అనిపించింది మీకు ఈ ప్రయాణం? ఒక 1 month పాటు 2 అధ్యాయాలు నేర్చుకున్నారు. చాలా 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 బాగుంది సార్. మీరు కానీ, రాధమ్మ గారు కానీ, శ్రీధర్ సార్ కానీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అసలు నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రాగయుక్తంగా కూడా భగవద్గీతను పాడొచ్చని. ఇంతకు ముందు కూడా నేను చిన్నప్పుడు వెళ్ళాను క్లాసులకి, బట్ వాళ్ళు ఏంటంటే ఏదో పదాలు మామూలు పద్యాలు చదివినట్టు చదివేసి చెప్పేవారు. అవును, కూడా అలానే కొంచెం కొంచెం నేర్చుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు యాంగ్జైటీ కోసం జాయిన్ అయ్యాను. కానీ నేను అబోవ్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను అన్నమాట. కూడాను మాకు రకరకాల టెస్ట్లు అయిన తర్వాతే మమ్మల్ని తీసుకుంటారు. సో ఆ తర్వాత వచ్చేటువంటి గురువు గారు ఎవరైనా సరే వాళ్ళు కూడా చక్కగా చెప్తారు, మీకు దాని గురించి ఏమీ టెన్షన్ అక్కర్లేదు. ఓకే అండి, సో దాన్ని అలా కంటిన్యూ చేయండి. ఎక్కడి నుంచి ఉన్నారు మీరు ఇప్పుడు? సార్, ఏ ఊరు నుంచి మీరు? జీసిగడం సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం, ఎందుకంటే జామి అనే ఇంటి పేరు ఇటుపక్కే ఉంటుంది. విశాఖపట్నంలో విన్నాను కాబట్టి అడుగుతున్నాను నేను. రైట్ అండి, చాలా సంతోషం. తప్పకుండా కంటిన్యూ చేయండి అలాగా. జై శ్రీకృష్ణ అండి. జానకి గారు, ఒక్క నిమిషం. రాధమ్ గారు, రైట్, వచ్చారా అందరూను? రైట్. సో జై శ్రీకృష్ణ అండి అందరికి. నాకు మళ్ళీ 9ంటికి L4 క్లాస్ ఉంటుంది. నేను క్లాస్కి వెళ్ళి మళ్ళీ వస్తాను, మీరు కంటిన్యూ చేద్దరు. అయితే ఈ లోపు మన చీఫ్ గెస్ట్ శాంతి వర్మ గారు వచ్చే లోపల నేను ఒక 2 మాటలు చెప్తాను. పలకడమే ఎందుకు, మనం కంఠస్థం చేస్తే అలా ఉంటుంది అని 15వ అధ్యాయం కంఠస్థం మొదలెట్టాను. చేయగలనా లేదా అనిపించింది. ఒక 2, 3 అలా చేస్తూ వస్తే 15 మొత్తం నేర్చేసుకున్నాను. అరే 12 నేర్చుకున్నాం కదా, 15 నేర్చుకున్నా, ఇంక 12 నేర్చుకుందాం, 12 నేర్చుకున్నాం. సో L2కి వెళ్ళిన తర్వాత 16వ అధ్యాయము మొదలైంది. సో దాన్ని కూడా అప్ టు డేట్. ఇవాళ 3 చెప్పారు గురువు గారు అంటే రేపు సాయంత్రానికి వెళ్తే 3 కంటతా ఉండాల్సిందే. అలా చేసుకుంటూ వస్తూ ఉంటే జిజ్ఞాసు ఎగ్జామ్కి రాద్దాం అనుకున్నాం. సో మా ఆవిడ నేను ఇద్దరం కూడా జిజ్ఞాసు ఎగ్జామ్ రాసాం. సో కంప్లీట్ అయిపోయింది, L2 కంప్లీట్ అయిపోయింది. L3లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ పాఠక్ ఎగ్జామ్ రాసాం ఇద్దరం. సో పాఠక్ కంప్లీట్ అయిపోయింది. పాఠక్ లో ఏంటంటే మీకు అంటే L1లో 2 అధ్యాయాలు, L4లో 4 అధ్యాయాలు, 6 అధ్యాయాలు కలిపి కంటతా ఉండాలి మనకి. పాఠక్ అయిన తర్వాత L3కి వెళ్ళాను, అక్కడ 6 అధ్యాయాలు, ఇంకొంచెం కష్టం. సో ప్రతిరోజు అన్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కంటతోటే ఎగ్జామ్ ఇచ్చి గీతావ్రతి కంప్లీట్ అయిపోతే గుండెల మీద పెద్ద భారం దిగినట్టు అనిపించింది అనమాట. క్లోజ్ చేయడం. సో ఇవన్నీ చూసుకొని కూడా అవన్నీ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను అనమాట నేను. సో అదే చెప్తున్నాను, మన సంకల్పం అనేది ఉంటే భగవంతుడు కంపల్సరిగా మనకు తోడు ఉంటారు. మీ అందరికీ నేను అదే చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటి లాభం వచ్చింది నాకు భగవద్గీత నేర్చుకోవడం వల్ల అని ఒకసారి నేను తరచి చూస్తే, నేను శ్లోకాలతో పాటు అర్థాలు కూడా నేర్చుకొని జీర్ణం చేసుకోవడం మొదలెట్టా. సో దానివల్ల ఏంటంటే ఈ 1 yearలో 1.5 yearలో నాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా సరే భగవద్గీతలో శ్లోకాలు గుర్తుకొస్తాయి అన్నమాట. రకరకాల శ్లోకాలు అవి చెప్తూ ఉంటే చాలా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ ఎలాగో మనకు గురువు గారు వస్తారు, ఆవిడ బాగా చెప్తారు, శాంతి వర్మ గారు. నేను ఆవిడని కూడా ఒక గురువు కిందే భావిస్తాను. సో అది నాకు ఒక మార్గదర్శకంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నేను భగవద్గీతను ఒక రకంగా ఒంట్లోకి తీసుకుంటూ వెళ్తూ ఉంటే నాలో ఉన్నటువంటి మనోవైకల్యాలు ఉంటాయి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ రకరకాల డైవర్షన్స్, మనోవైకల్యాలు మెల్లగా తగ్గడం, కోపతాపాలు తగ్గడం, ఒక
పరిస్థితిని పరిస్థితి కింద చూడటం, ఒక కష్టాన్ని కష్టం కింద చూడటం, మనం మదిలేకి తీసుకెళ్ళకూడదు, దాన్ని బుర్రలోకి వెళ్ళకూడదు, బయటే ఉండాలి, అది మన బయటే ఉండాలి, లోపలికి రాకూడదు. అలా ఎలా చేయగలం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేశానన్నమాట. సో నా అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదంతా అయిన తర్వాత గీతావ్రతి అయిపోయింది. అమ్మయ్య నేను గీతావ్రతి అయిపోయాను అనుకున్నాను. అనుకున్న వెంటనే మనకి ఏంటి వచ్చింది, వైకుంఠ ఏకాదశి వచ్చింది. సో వైకుంఠ ఏకాదశికి ఏదో చేయాలని తాపత్రయం. 18 అధ్యాయాలు నేర్చుకున్న భగవంతుడి దయ వల్ల కామ్గా ఎలా కూర్చుంటాం ఇంట్లో. అప్పుడు ఏమైందంటే మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫుల్ బిజీ, వాళ్ళకి అవకాశం లేదు, ఆల్రెడీ జనాలు ఫుల్ అయిపోయారు. అప్పుడు మా పంతులు గారిని అడిగాను, అంటే ఒక గుళ్ళో కమిటీ మెంబర్ నేను, ఆ శివాలయము, అమ్మవారు అందరూ ఉంటారు అందులో. ఆ పంతులు గారు ఎట్లాగా మనం మన గుళ్ళో అయితే స్వామివారు లేరు కదా, ఏం చేద్దాం. అదేంటండి, నేను రామాలయానికి పంతులు నేనే కదా, అక్కడ కమిటీ వాళ్ళని అడుగుతాను ఆగండి అని కమిటీ వాళ్ళని అడిగారు. వాళ్ళు బ్రహ్మాండంగా రమ్మని చెప్పండి సార్, మాకు ఇక్కడ ఏ కార్యక్రమాలు లేవన్నారు వాళ్ళు. అంతే, నేను మా ఆవిడ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు, మొత్తం 5గురు ఆడవాళ్ళు వెళ్ళి వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం 5:20 నుంచి 8:20 వరకు 18 అధ్యాయాలు కంటిన్యూస్ గా పారాయణం చేశాం గుళ్ళో కూర్చొని. సో కూర్చున్న తర్వాత అమ్మాయి చాలా సంతోషం అనిపించింది మాకు. అలా వస్తుంటే వాళ్ళు పిలిచి, ఆ రోజు ఉత్తర ద్వార దర్శనమైనటువంటి శ్రీరామ లక్ష్మణ సీత హనుమంతుడు ఉన్నటువంటి ఆ దర్బార్లో రాములు వారి మీద వేసినటువంటి పట్టు వస్త్రాన్ని నాకు కప్పి సన్మానం చేశారు. ఇంకేం కావాలండి మనకు జీవితంలో, అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి. నేనేమైనా కోరుకున్నాను భగవంతుని, నాకు ఇవ్వండి స్వామి, నాకు ఆ మర్యాద ఈ మర్యాద అని ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చాడు, సంతోషంగా వెనక్కి వచ్చేసాం. అది అయిపోయింది. రాముడి ప్రతిష్ట అయింది, బాలరాముడి ప్రతిష్ట. ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ పంతులు గారికి ఫోన్ చేసి, ఏమండి వాళ్ళు ఏమైనా చేస్తున్నారు లేదా, వెంకటేశ్వరం గుళ్ళో మాత్రం అన్ని జరుగుతున్నారు, ఏవి రామస్తోత్రాలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, ఆ తర్వాత ఏమో విష్ణు సహస్రనామాలు జరుగుతున్నాయి, మరి రామాలయంలో ఏమైనా జరుగుతున్నాయా అని అడిగారు. ఆయన మళ్ళీ ఫోన్ చేశారు, ఏం లేవండి, మీరు వస్తే బ్రహ్మాండంగా మిమ్మల్ని అన్ని అరేంజ్ చేస్తారన్నారు. అది వచ్చాలో అనుకుంటూ మళ్ళీ అందరం వెళ్ళిపోయాం. అందరం వెళ్ళిపోయి రామ స్తోత్రాల దగ్గర నుంచి విష్ణు సహస్రాలు అన్ని చదివి భగవద్గీతలో మెయిన్ శ్లోకాలన్నీ చదవడానికి వెళ్ళాం. ఎలా వెళ్తాం మనం, పంచి కట్టుకుని శుభ్రంగా షర్ట్ వేసుకొని మీద కండువా వేసుకొని వెళ్ళాం. ఆయన నన్ను చూడంగానే నా చేతిలోకి పూలమాలలు, తులసి మాలలు అన్ని ఇచ్చేసి, ఈ వాటికి మీరే పంతులు లోపలికి వెళ్ళిపోండి అన్నారు. ఏమండి గర్భాలయానికి నేను ఎలా వెళ్తానంటే, పంతులు లేరు, ఏమీ లేరు సార్, మీరు భగవద్గీత నేర్చుకున్నారు, ఇంతకంటే శుద్ధమైనది ఏం కావాలి మనకు, మీరు వెళ్ళిపోండి అన్నారు. శుభ్రంగా గడపకు దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి పాత మాలలన్నీ తీసేసి కొత్త మాలలు వేసి తులసి మాలలన్నీ అందరికి ఆంజనేయుడితో సహా అందరికి వేసి ధూప దీపాలన్నీ నైవేద్యాలతో సహా పెట్టిన తర్వాత నన్ను చూసి అందరూ పంతులు గారు వచ్చారనుకొని రావడం మొదలెట్టేశారు. కొబ్బరికాయలు, పువ్వులు అన్ని పట్టుకొచ్చేసారు. ఏం చేస్తాం ఇంకా అనుకోని, వాళ్ళ మనసులో నన్ను పంతులు అవుతావనని నాకు తెలిసినంత వరకు నేనేదో నా పూజ చేసుకుంటూ వాళ్ళకి ఆ తీర్థ ప్రసాదాలు ఇస్తూ అప్పుడప్పుడు వెళ్ళి వీళ్ళతో పాటు భగవద్గీత 4 శ్లోకాలు చదువుకొని వచ్చాం. ఇంకా ఏం కావాలండి జీవితానికి. మనం ఎప్పుడైనా గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడి సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుందా. సో ఇవన్నీ కూడాను మనం అనుకోకుండా భగవంతుడు ఇచ్చినటువంటి వరాలన్నమాట. ఏమి ఇస్తాడు అన్నది ఆయనకి తెలుసు, ఏమి ఇవ్వాలన్నది కూడా ఆయనకి తెలుసు. ఏమీ కోరకండి, భగవంతుని ఎప్పుడు ఏమీ కోరకండి. ఆయన ప్రశాంతంగా దండం పెట్టుకోండి అంతే, ఆయనే చూసుకుంటాడు అన్ని. సో ఇది భగవద్గీతలో నేను జాయిన్ అయిన తర్వాత ఉన్నటువంటి నా అనుభవాలు అనమాట. సో అలాగే రేపు పొద్దున మనం ఎప్పుడైనా సరే, మీరు L2లోనో L3లోనో L4లోనో మనం కలుసుకొని ఇలాగే ఆనందోత్సవం జరిగినప్పుడు కంపల్సరిగా మీ అనుభవాలు కూడా మాతో పంచుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, మీ ఆవిడని కూడా పిలిచింటే బాగుండు. ఆవిడ కూడా ఇందులో పార్టిసిపేట్, అంటే వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. అవును, లింక్ పంపిస్తానులేండి, తనకి జాయిన్ అవుతారు. లింక్ పంపిస్తాను. ఏమంటే ఇంటికి కొంచెం ఎప్పుడే ఫ్రెండ్స్ ఎవరు వచ్చినట్టున్నారు. ఓకే అండి. ఉమాదేవ్ గారు, శ్రీధర్ గారు, మరి తర్వాత రాధమ్మ గారు, మీరు కొంచెం కంటిన్యూ చేయండి. నాకు L4కి టైం అవుతుంది, నేను టైం ఉంటే మళ్ళీ వస్తాను. జై ఓకే శ్రీకృష్ణ. అండి. జై శ్రీకృష్ణ అండి అందరికి. ఏ సుజాత గారండి ఇప్పుడు, సుజాత గారు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. ఇంతకుముందు పరిచయ కార్యక్రమంలో నేను రాలేదు. అప్పుడు నేను కూడా గవర్నమెంట్ టీచర్ అండి. హలో సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి చెప్పండి. నాకు
నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరి క్షీరాబ్ది శయన యదుకుల వీర ననుగావు కరుణ విలయగ కృష్ణ హరియగు రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభా హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు సుగ్రీవుకు బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణ. చాలా బాగుందమ్మా. చాలా బాగా చెప్పారు. ఆ బలం ఎవడు అది చదువుతుంటేనే గగురుపాటు ఉంది. అసలు అతని బలం వల్లనే మనం ఇంత దాకా వచ్చినాం. అసలు చాలా బాగుంది. కృష్ణవేణి గారు. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి కృష్ణవేణి గారు. మైక్ మీ దగ్గరే ఉంది, మీరు చేసుకోవచ్చు. మీరే మైక్ ఆన్ చేసుకోండి. ఓకే. జై శ్రీకృష్ణ. పెద్దలందరికీ నమస్కారము. నేను కరెక్ట్గా 16 years బ్యాక్ తెలుగులో నేను నేర్చుకోవటం జరిగింది. కానీ ఈ L1 గీతా పరివార్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఒత్తులు అవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా క్షుణ్ణంగా సంస్కృతంలో తెలుసుకోవటం అనేది జరిగింది. అది చదువుతున్నప్పుడు కానివ్వండి, క్లాస్లో కూర్చున్నప్పుడు కానివ్వండి, నాకు నేనుగా అనుభవం పొందింది ఏంటంటే ఒక తెలియని వైబ్రేషన్ అయితే బాడీలో ఒకలాంటి ఫీలింగ్ అయితే నాకు చాలా, అంటే ఇంతకు ముందు కూడా పూజ అవి చేసుకుంటున్నప్పుడు జరుగుతుంది. బట్ కానీ ఈ క్లాస్లో కూర్చున్నప్పుడు నేను ఎక్కువగా ఫీల్ అవ్వటం కూడా జరిగింది. సో కొంచెం మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మెడిటేషన్లోకి కొంచెం ఎక్కువగా వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సంతోషం అమ్మా, సంతోషం, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. లీలా గారు. లీలా గారు ఉన్నారా? లీల గారు ఉన్నారా? ఉన్నారండి. లీల గారు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి. వచ్చారా? మాట్లాడండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మేము ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను భగవద్గీత. మా ఫాదర్, మాకు కృష్ణ టెంపుల్ ఉండేదండి. సో మా తాతయ్య గారు కృష్ణుడికి సేవ చేస్తూ అలా ధరించారు. మా ఫాదర్ భగవద్గీత బాగా పాడతారండి, అన్ని కంఠస్థంగా. అలాగే నేను కూడా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీ గీతా పరివార్ ద్వారా నాకు అవకాశం వచ్చిందండి. ఓకే. ఇది నేర్చుకోవడం వల్ల మీ అంటే ముందు ఇప్పటికి ఏమన్నా ముందు నేర్చుకున్నారా? దానికి దీనికి తేడా ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఫీల్ అయ్యారా? అది ఎలా ఉచ్చరించాలి అని కొంచెం నేను తప్పులుగా చదువుతుండేదాన్ని. ఇప్పుడు గీతా పరివార్ ద్వారా నాకు ఎలా ఉచ్చరించాలి అని తెలుసుకుని నేర్చుకున్నాను. సంతోషం అండి, సంతోషం. ఏమన్నా పాడతారమ్మా మీరేమన్నా? లేదండి. ఓకే, చాలా సంతోషం. జమ్మి స్వాతి గారు అయిపోయినారా? మీరు అయిపోయినారు కదా. జానకి గారు కూడా అయిపోయినారు. మీనా రాథోడ్ అయిపోయినారు. స్వాతి గారు ఉన్నారా? మీనా రాథోడ్ గారు అయిపోయారు కదా. మాట్లాడతారా అండి? రాథోడ్ గారు, అదే మీనా గారు మీ ఇంతకుముందు కదా, ఇప్పుడు ఏమన్నా పాడండి, ఇప్పుడు భజన పాడండి. జై శ్రీకృష్ణ. వినిపిస్తుందా నా గొంతు? మళ్ళీ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా? అంటే కొంచెం అందరికి ధన్యవాదాలమ్మా. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं,
तुम मीरा के जैसे बुलाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, तुम या यशोदा के जैसे सुलाते नहीं, तुम माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, तुम गोपियों के तरह नचाते नहीं, तुम गोपियों के तरह नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। रामनारायणं जानकी वल्लभम्। जय कृष्ण, जय श्री कृष्ण अम्मा। చాలా శారద గారు, చాలా చాలా బాగుంది, బాగుంది మా పాట. చాలా బాగుంది. శారద గారు. జై శ్రీకృష్ణ అమ్మ. గురువులందరికీ ధన్యవాదములు. యాక్చువల్గా నేను గీతా పరివార్లో జాయిన్ అయింది మా బాబు కోసం, బాబుకు నేర్పచ్చు అన్నట్టు జాయిన్ అయ్యాను. కానీ మా బాబు వింటలేదు, కానీ నేను మాత్రం నేర్చుకుంటున్నాను. బాబుకి లాక్డౌన్ టైంలో బాబు పాప 25 శ్లోకాలు నేర్చుకున్నారు కంఠస్థంగా. ఇప్పుడు పాప హాస్టల్లో ఉంది, బాబు ఇంట్లో ఉన్నాడు కదా వింటాడులే అన్నట్టు జాయిన్ అయ్యాను. తను మాత్రం కొన్ని శ్లోకాలు కంఠస్థం చేస్తాడు, అంటే వినుకుంటూ ఇట్లా క్లాస్ వినుకుంటూ. కానీ క్లాస్ దగ్గర కూర్చోట్లేదు, నేను నేర్చుకుంటున్నా. ఇక నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను గీత నేర్చుకోవాలనుకుంటున్నా కానీ వీలు పడలేదు. ఈ గీతా పరివారం ద్వారా నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్గా టీచర్ని, ప్రైమరీ సెక్షన్ టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని, మాది కరీంనగర్. నేను ఇప్పుడిప్పుడే మా పిల్లలకి కొన్ని శ్లోకాలు స్టార్ట్ చేస్తున్నాను. అంటే పేరెంట్స్ అందరూ ఒప్పుకోరు కదా, ఫస్ట్ ఏం చేస్తున్నాను కొన్ని శ్లోకాలు వేరే మామూలుగా శుక్లాంబరధర అలాంటి శ్లోకాలన్నీ నేర్పిస్తున్నా. 1 month నుంచి ఒక 10 నేర్చుకున్నారు. నెక్స్ట్ భగవద్గీత స్టార్ట్ చేద్దాం, అంటే అవి పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పకపోతే భగవద్గీత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ తెలుగు, నేను అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు పిల్లలకి మంచిగా నేర్పుతాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు మహాప్రాణాక్షరాలు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను సాంస్క్రిటే ఫాలో అవుతున్నాను. అదే దీని ద్వారా నేను ఈ క్లాస్ ద్వారా చాలా ఈజీ అనిపిస్తుంది. తెలుగు కూడా, తెలుగు కష్టము, తెలుగు చాలా కష్టం, కాకపోతే సాంస్క్రిట్ లో చూసుకుంటూ నేను ఫాలో అవుతున్నాను. ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అది. అంటే చదువుకొని ఉంటారు, మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, కానీ ఆ వాడుక మనది, వాడుక భాష వేరే అయిపోతా ఉంది. సో ఇప్పుడు ఈ పఠనము ఎలా ఉండాలి అనేది మాతృభాష అయ్యింటే కూడా ఈ సంయుక్తాక్షరాలు కొన్ని ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు నేను సాంస్క్రిట్ చూసుకుంటున్నాను. స్కూల్లో ఏం సాంస్క్రిట్ లో పర్లేదు. స్కూల్లో ఏం పాట అయితే మీ బాబు వింటున్నాడు కదండి? వింటున్నాడు. అట్లా స్కూల్లో మాది ప్రైమరీ సెక్షన్ మాది, అన్ని చెప్తాము. తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తాము. అంటే అక్కడ కంఠస్థం చేయమనండి,
ఆ బాబుని వింటుండి అట్లా చేయమనండి, సరిపోతుంది. తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూర్చుంటాడు. కరెక్టే. అంటే తన కోసం అన్నట్టు నేను జాయిన్ అవ్వాలి. అట్లా నేను మంచిదమ్మా. వింటేనన్నా తను కూర్చుంటాడు కదా అన్నట్టు. పెద్దలను చూసి నేర్చుకుంటారమ్మా. అదే అలాగే నేను జాయిన్ అయ్యాను సార్. మీరు అట్లే L4 దాకా వెళ్ళండి, బాబు కూడా అట్లా కంటిన్యూ అవుతాడు. వెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. L4 వరకు ఎలాంటి భగవంతుడి దయ, ఆటంకం జై ఖచ్చితంగా శ్రీకృష్ణ వెళ్తాడు. అమ్మా. థ్యాంక్ యూ. శ్రీలత గారు. జై శ్రీకృష్ణ అండి. రాధమ్మ గారికి, శ్రీధర్ గారికి, ఉమాదేవి గారికి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధమ్మ గారి గురించి చెప్పాలా, మీరు ఈ ఏజ్ లో ఇంత టైం అప్ టు 10 వరకు కూడా రోజు ఉండి మరీ చెప్తున్నారు. సో నాకు రోజు అనిపిస్తుంది మీరు చాలా చాలా ఈ ఏజ్ లో బాగా చేస్తున్నారు, మంచిగా వచ్చి అన్ని చేస్తున్నారు, సేవ చేస్తున్నారని. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. అంటే అంత ఈజీ కాదండి, మీ ఏజ్ కి అంతసేపు ఉండి అంత చెయ్యాలంటే మీకు చాలా ఇది పెట్టుకొని వచ్చి చేస్తున్నారు. సో ఫర్ దట్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. శ్రీధర్ గారు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తే మీకు చాలా దేవుడి మీద చాలా ఎక్కువ భక్తి ఉంది, చాలా విషయాలు తెలుసు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మీరు కూడా మంచిగా మీకు వీలైనంతప్పుడు అంతా కూడా మీరు బాగానే అంతా మాకు చెప్పేస్తున్నారు. సో దానికి కూడా చాలా ధన్యవాదాలు. ఉమాదేవి గారు మీరు ఫస్ట్ క్లాసే ఇది ట్రైనర్ గా అని చెప్తున్నారండి. సో బట్ మీరు చాలా బాగా ఫస్ట్ క్లాస్ అయినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మేము ఏమన్నా తప్పులు పాడినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్తున్నారు. అండ్ ఈరోజు మీరు కొంచెం డిఫికల్ట్ సిచ్యుయేషన్ లో ఉండి కూడా మరి ఇక్కడికి వచ్చి మరీ చెప్తున్నారు. సో అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ థింగ్, నాకు కూడా గీత నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి ఉండేది, బట్ ఇప్పటికీ కొంచెం ట్రై చేస్తున్నాను. బట్ ఇది క్లాస్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఆనంద్ గారికి కూడా ఇప్పుడు లేరు, బట్ ఆయన కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు. అండ్ అసలు ఆయనను చూస్తే ఆయన ఓన్లీ 3 years నుంచే 2022 నుంచి అంటే ఓన్లీ 2 years నుంచే చెప్పి నేర్చుకొని కూడా ఇంత బాగా చెప్తున్నారంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చాలా చాలా సంతోషం. అదే ధన్యవాదాలండి, మీ కోఆపరేషన్ కూడా. ఉషారాణి గారు మీరు రాధమ్మ గారు ఎవరు రికార్డింగ్ ఏదో వస్తుందండి మెసేజ్. జీసీ గారు చేస్తున్నారు. జీసీ గారు. అవునా, ఓకే ఓకే. నెట్ ప్రాబ్లం ఉందమ్మా. చరణ్ గారు మీరు మైక్ మీ దగ్గరే ఉంది. ఓకే నేను చేసుకున్నా. వచ్చేసారండి. చాలా ఆనందంగా ఉంది. రావట్లేదు, వాయిస్ రావట్లేదండి మీది. ఉషారాణి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, చిన్నగా వినపడుతోంది. దగ్గరికి రండి. జై శ్రీకృష్ణ. మమ్మల్ని మా లాంటి సామాన్య మానవుల్ని, సామాన్య వ్యక్తుల్ని భగవంతుని దగ్గరికి చేర్చడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు చాలా గీతా పరివారం అందరికి చాలా కృతజ్ఞతగా ఉంటారు. జై శ్రీకృష్ణ. మనమందరం ఒకటే, మా సామాన్య మానవులే మనమంతా. భగవంతుని దగ్గరికి వెతకడానికి ట్రై చేస్తున్నారు కదా అండి ఉమాదేవి గారు, అందుకనేసి మీకు కృతజ్ఞతలు అండి మీ గీతా పరివారం అందరికి. అవునండి, గీతా పరివార్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి మనమంతా. ఈ మార్పు పెట్టడం, ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం అండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో మన ఇష్టమైన టైంలో కూర్చొని నేర్చుకుంటున్నాము. ఆ వసతి కల్పించిన గీతా పరివారానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం, అంతే. అదే రాధమ్ గారు, ఒక కుటుంబంలో చెల్లెళ్ళు అందరం ఉన్నామండి. అందరం ఒకళ్ళకి పోటీ వేస్తే ఒకళ్ళు అందరం చెప్పుకున్నాం, అందరం బాగుపడుతున్నాం, అంతేగాని ఇందులో కానీ ఇలాంటి ఈ వేదికను మనకు అంటే ఇలాంటి ఛాన్స్ అవకాశాన్ని భగవంతుడు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసి మన అందరినీ ఒక దాటిలో నడిపిస్తున్న గీతా పరివారం మాత్రం చాలా ధన్యవాదాలు. చెప్పినా తక్కువనే, ఏదైనా వాళ్ళది సేవ చేసుకొని తీర్చుకోవాల్సిందే, అంతే. రాధమ్ గారు, శాంతివర్మ గారు పిలుస్తారా ఒకసారి ఫోన్ లో?
శ్రీధర్ గారు మీ వాయిస్ వినపడటం లేదండి. జై శ్రీకృష్ణ. మేడం నాకు మా పాపకి నేర్పిద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడు భగవద్గీత. వినపడుతుందండి చేయండి. శ్రీధర్ గారు. ఆ, ఇప్పుడు వినపడుతుందండి. జై శ్రీకృష్ణ. ఏస్తమ్మా మీ బిడ్డల్ని పరిచయించండి అమ్మా. మీ పాపకి ఏం చెప్పండి శారద గారు. లీల గారు. మా పాపకి భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తాం అనుకుంటున్నామండి. 5 ఇయర్స్ అండి. సో రిజిస్టర్ చెయ్యొచ్చు అంటారా? తప్పకుండా అమ్మా, ఈ రోజే రిజిస్టర్ చేయండి. వింటుంటే వచ్చేస్తుందండి వాళ్ళకి. అర్థం కాలేదండి. ఇంత చిన్న అమ్మాయి అయినా నెక్స్ట్ L1 లో చేయాలండి. అదే L1 కేనండి. కాదు మేడం, లీలా గారు, చెప్పండి. L1 మీరు పాడుతూ ఉంటే పిల్లలకు కంఠస్థం వచ్చేస్తుంది. మీకంటే ముందు అన్ని వచ్చేస్తాయి. మీరు పాడుతుండండి. కూర్చోబెట్టుకోండి. ఫోకస్ చెయ్యరండి. అయ్యో పిల్లలే కదండి. కృష్ణుడు అంటే నేను చెప్తే ఫోకస్ చెయ్యరండి. మీరు చెప్తే కొంచెం భయం ఉంటుంది కదా. భయం వద్దండి. వాళ్ళు వింటుంటే వాళ్ళకు మీరేం చెప్పకపోయినా వాళ్ళ చెవుల్లో పడుతుంటాయి అవి, అంతే. వాళ్ళు ఆడుతూ పాడుతూనే నేర్చుకుంటారు. వంట చేసేటప్పుడు పని చేసేటప్పుడు ఆడియోలు ఉన్నాయి కదా, అనుపట్టండి, గ్రూప్ అనుపట్టని ఆడియోస్ అవి పెట్టండి అంతే. అవి పెడుతుండండి, మీరు పాడుతుండండి. వాళ్ళను కుదురుగా కూర్చోబెట్టద్దండి, వదిలేయండి. వాళ్ళని కూర్చోబెడితే కూర్చోరు. వాళ్ళకి వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తుంటే కూడా వాళ్ళకి మైండ్ వెళ్ళిపోతుంటుంది. అవన్నీ రికార్డ్ అవుతుంటాయి. కాబట్టి మీరు రికార్డ్ పెడుతూ మీరు నేర్చుకుంటుండండి, వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏం వద్దు. శ్రీధర్ గారు అంతే కదండి. అవును మమ్మీ, చాలా చక్కగా సలహా ఇచ్చారు. కృష్ణుడు అంతటి వాడు ఆట పాటలతోనే పెరిగాడు. పిల్లల్ని అలానే ఎదగనివ్వండి. వాళ్ళు ఆడుతూ పాడుతూనే నేర్చుకుంటారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు కూర్చొని పాడుతుంటే వాళ్ళకి వచ్చేస్తుంది. లీలా గారు, మనకు ఆ చిన్న బిడ్డల యొక్క శక్తి మనకు తెలియదు అనమాట. వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉంటుందంటే వాళ్ళకి నేర్పించడం మన ధర్మం అంతే. వాళ్ళు మనకు తెలియకుండానే నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి అంత మేధస్సు ఉంటుంది, అంత స్మృతి ఉంటుంది. నువ్వు 10 పుస్తకాలు నేర్పిస్తే వాళ్ళు 10 పుస్తకాలు నేర్చుకుంటారు. నువ్వు 100 పుస్తకాలు నేర్పిస్తే నువ్వు 100 పుస్తకాలు నేర్చుకుంటావు. అంటే మనం చెప్పే విధానంలో ఉంటుంది అంతే. వాళ్ళకున్న మేధస్సు శక్తి అద్భుతంగా ఉంటుందన్నమాట. గీతా పరివారంలో ఎంతో మంది ఉన్నారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళు మొత్తం కంఠస్థం చేసేసారు. కాబట్టి మన మీద ఆధారపడుతుంది అంతే. కొంచెం వాళ్ళు గలాట చేస్తుంటారు, మనం కొంచెం ఆడుకోనివ్వాలి. వయసు కదా, చిన్న వయసు. మీరు మాట్లాడుతున్నా వాళ్ళకి ఏం తెలియదు. ఆ అమ్మాయి రాసేస్తోంది. అదే చూడండి. అంటే వాళ్ళ మైండ్ ఒక చోట ఇది ఉంటుంది. ఆట పాటల్లోనే అన్ని గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. 12th అధ్యాయంలో ఫస్ట్ శ్లోకము చెప్తుందండి. ఇప్పుడు చెప్పనీయండి. చెప్పమ్మా. ఏం పేరు నాన్న నీ పేరు? 7 minutes లో మళ్ళీ పోతుంది క్లాసు. మళ్ళీ జాయిన్ కావాలి. ఇప్పటికి అందరు అయిపోయినారు. ఇంకో సీజన్ తీసుకున్నామా? అమ్మ శాంతి వర్మ గారు ఇంకా పిలవలేదే. వైష్ణవినా నీ పేరు? మళ్ళీ ఫోన్ చేయనా ఆవిడకి? తప్పకుండానమ్మా. సాధకులందరూ మరి ఇది కట్ అయిపోతే మరి రీజాయిన్ అవ్వండి అందరూ. వైష్ణవినా నీ పేరు నానా? ఏం చెప్తావు నువ్వు? చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు? నేను కనబడుతున్నానా? ఓకే ఓకే. ఏమో చెప్తా అన్నావు నువ్వు. డ్రా చేస్తున్నావా? చెప్తూనే ఉంది. ఓకే పర్లేదులేండి. అమ్మాయి మూడు వచ్చినప్పుడు చెప్తున్నా. నెక్స్ట్ రాధమ్మ గారు ఎవరు నెక్స్ట్ చూడండి. జై శ్రీకృష్ణ దీది. వస్తారా ఒక్కసారి ఇట్లా ఇక్కడికి ఆనందోత్సవానికి? ఈ రోజేనండి, ఈ రోజే నేను ఇన్విటేషన్ పంపాను కదా. మీరు నాకు క్లాస్ ఉంది అంటే కొంచెం లేట్ గా వస్తారేమో. నేను లింక్ కూడా పంపానండి మీకు. రండి, ఇప్పుడు మీకోసమే వెయిట్. రండి, మీరు రండి. శారద గారు,
జై శ్రీకృష్ణ. మీ అబ్బాయిని పరిచయం చేయండి అమ్మా. చిన్ను ఇంకో పిలుస్తున్నారా? యాక్చువల్గా శాంతవర్మ గారి ఫస్ట్ మాకు L1 కి ఆవిడనే అండి గురువు గారు. ఆ, శాంతివర్మ గారే. తర్వాత అట్లే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు వచ్చారు. ఆ బేస్ మేడం చెప్పడం చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. కాబట్టి మా గురువు గారిని మళ్ళీ అదేమో అంటారు మన స్కూల్ కి మనమే జై శ్రీకృష్ణ. గెస్ట్ గా పోయినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు మేడం వస్తుంది. నాన్న నీ పేరు చెప్పు నాన్న. నీ పేరు జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. పేరు చెప్పమంటుంది. సాయశ్రీక్ రెడ్డి. ఆ? పేరు వినపడలేదు రా. ఏం పర్వాలేదు చెప్పమ్మా. పేరు చెప్పు నాన్న. జై శ్రీకృష్ణ. నువ్వే కృష్ణుడు చెప్పు. నమస్తే. అమ్మతో పాటు వింటున్నావా? వింటున్నావా? ఎట్లా అనిపించింది నీకు? ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. వింటుండ అమ్మతో పాటి. చెప్పు వింటున్నా అంటున్నాడు. మాట్లాడడం భయపడుతున్నా మేడం. రాధమ్మ గారు చెప్పండి. ఇది L1 మళ్ళీ ఇంకో నెక్స్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మా స్నేహితులు రెడీగా ఉంటుంది జాయిన్ చేయడానికి. మార్చ్ 1. మార్చ్ 1. ఈ గ్రూప్ లో లింక్ పంపిస్తారండి L1 కి? అంటే దాంట్లో మన గ్రూప్ లో వేస్తున్నారు కదా, వేయలేదా? వేయలేదు, నేను చూడలేదు. సుజాత గారు చెప్పండి. register.learngita.com reg.learngita.com learngita.com register.learngita.com అందులో వెళ్ళి జాయిన్ అవ్వాలా? జాయిన్ అవ్వాలి. కొత్త వాళ్ళు మార్చ్ 1 నుంచా? మార్చ్ 1 నుంచి ధన్యవాదాలు. వేస్తారు. మీరు L2 లో ఉన్నా కూడా అందులో కూడా వేస్తారు జరుగుతుంటే. అంటే ఇప్పుడు L1 నుంచి L2 కి డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళిపోవచ్చా, లేకపోతే మళ్ళీ? మీరు మాత్రం గ్రూపులు ఎవరు విడవద్దు, డిలీట్ కావద్దు, ఎగ్జిట్ కావద్దు. మీరు ఇట్లానే ఉండండి. మిమ్మల్ని దీన్నే L2 గా మారుస్తారు. ఓకే ఓకే. అప్పుడు మీకు L2 నడుస్తుంది. అంటే మీ లోగో మారుతుంది. మీరు ఇట్లానే ఉండండి. పంపిస్తున్నాను చూడమ్మా, లింక్ పంపిస్తున్నాను, రాసుకోండి. మేము మారుతాం కానీ మీరు మారద్దు. మీరు ఎట్లానే ఉండాలి. మీకు L2 వాళ్ళు వస్తారు మళ్ళీ. అప్పుడు ఎవరిని అలాట్ చేస్తే వాళ్ళు వస్తారు. యాప్ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు కదా? అట్లానే ఉంటారు మీ క్లాస్మేట్లు అంతా, అందరు ఒకటి అట్లానే ఉంటారు. రాస్తున్నారమ్మా? రాస్తున్నాను. లెర్న్ గీత యాప్ నుంచి కూడా వెళ్ళొచ్చు కదా, జాయిన్ అవ్వచ్చు కదా? అవునమ్మా, గీత యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి జాయిన్ కావచ్చు. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. అమ్మా మళ్ళీ మనం జాయిన్ కావాల్సి వస్తుందమ్మా రాధమ్మ గారు. ఇంకొక నిమిషం ఉందంతే. వస్తున్నా అన్నారు వర్మ గారు. ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, నాకు క్లాస్ ఉంది లేట్ గా వస్తాను. ఆవిడ రేపు. జై శ్రీకృష్ణ. శ్రీధర్ అన్న గారు చెప్పమ్మా. అన్న శ్లోకాలు చదువుతాను కానీ అది గుర్తు పెట్టుకోవడం ఎలా, కొంచెం ఏదైనా టెక్నిక్ చెప్పగలుగుతారా? ఎలా గుర్తు చదివినప్పుడే గుర్తున్నట్టు. ఇప్పుడు గురువు గారు ఏమంటారంటే మనం దేనిని ప్రేమిస్తామో దాన్ని చక్కగా గుర్తు పెట్టుకుంటామంట.
మరణం వరకు మనం గుర్తు పెట్టుకుంటామంట. అంటే ఇప్పుడు మన గురువు గారు చెప్తుంటారు, ఓం శ్రీ పరమాత్మని నమః, శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః అని వాళ్ళు గురువులుగా చెప్పేటప్పుడు మనం ఒక్కొక్క శబ్దాన్ని జై ఎంతో శ్రీకృష్ణ ప్రేమతో గురు. వినాలన్నమాట. అప్పుడు మనకు అది సులభంగా కృష్ణ గుర్తుండిపోతుంది. అండి. జై శ్రీకృష్ణ. జేసీ గారు శాంతివర్మ గారు